ఆ ఉన్న నాళ్ళే పువ్వ పాలున్న నాళ్ళు పాచం అవ లేకపోతే పువ్వ కరువు పాలు లేకపోతే పాచం కరువు లోకం మీద ఎందరో టీచర్ ಅವನು ದಾಸುಕುಳ್ಳ ವೀಟಲೆಂದರು ಅಯ್ಯನು ದಾಸುಕುಳ್ಳ ವೀಟಲೆಂದರು లోకం మీద పోతలేవా ఎందరో బీటలు ಅವನು ದಾಸುಕುಂಡ ವೀಟಲೆಂದರು ಎಂದರೋ ಬೀಟಲ ಅಯ್ಯನು ದಾಸುಕುಂಡ ವೀಟಲೆಂದರು పండుగ పప్ప వల్ల వతేరా ఏ పండుగ నాడు అవడానికి రాకుండా ఆడి విల్లులకు ఏ పండుగ నాడు అయ్యాదికి రాకుండా భారతదేశంలో గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడి పిల్లలు ఏ సెల్ల కాడి వేడ ఏ సెలకల కాడి వేడ ఏ సెల్ల కాడ సెలకల కాడ బిడ్డలు ఉన్నాగాను ఆడి కత్తే ఆడి పిల్లలు చెట్టు కింద కూర్చుంటే నువ్వు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నువ్వు ఇంటికి అత్తువ బాబు నన్ను అవలేని బిడ్డలు వేసి నన్ను అయ్యలేని బిడ్డలు వేసి నన్ను అవ్వయ్యని పిలిచేటోళ్ళు ముఖం చూడు వల్లవా జరిగే పండుగ ఇలా రావును గా తండ్రి పెంటయ్య పండుగ అవుతుంది పెంటయ్య అనుకున్నాడు నేను ఇద్దరి కొడుకుల గల్ల నేను ఇద్దరి బీటల గల్ల నాకేం పరువ అనుకున్నాడా నాకు కొడుకులు కోడళ్ళు నాకు బిడ్డలల్లు నాకు మనవరాలు నాకు ఇంత పరువు అనుకున్నాడు పెంటయ్య తండ్రికి ఉడకాయే ఒరిగే రారా పెంటయ్య నేను ఈ ఊరు రమ్మంటుంది నినగాడు రమ్మంటుంది పెంటయ్య ఎల్లప్పుడు ఎవరు ఏమో బాధ్యం వేసి రారా పెంటయ్య ఎల్లప్పుడు తండ్రికి ఇల్లానికి వచ్చిందా ఇంటి బంగారం పూలు జాగడానికి వచ్చినాయా కడుపులా పుట్టినా కన్న పిల్లలవ్వా ఇద్దరి బిడ్డ పద్మవు బిడ్డ శోభవు నేను ఓతవున్నా బిడ్డ మిమ్మల్ని బిడ్డ నా బాకి పొడిసిపోతుంది మీరు ఆడి వీళ్ళలాడి మిమ్మల్ని ఎన్నడూ పద్మవు నా బిడ్డ శోభవా ఎన్నడూ రాకున్నా నేను చచ్చిన నాడు ఒక్కరోజే మీరు రాకపోతే నాకెవరు ఉన్నారు బిడ్డ అదే చచ్చిపోయి యాకిట్లు వేసుకుంటే ఇద్దరు కొడుకులు తల పట్ల వచ్చి కోలి ఏడిసిల్లేవా ఇద్దరి కొడుకుల కంటే ఇద్దరి కొడుకులల్లా తండ్రి ఒక కొడుకును దాసుకున్నాడా
కొడకరారా కొడుకు నా కొడుక రవేసు ఇప్పుడు కొడుకు బాబు పండుగ భగవంత నీ అక్క ఎల్లలకు నువ్వు ఏ మాట చెప్పుకుండు నేను పోతారా అమ్మ పైల వల్ల వాళ్ళ పైల అని పోటీ వారవి ఇద్దరు విద్యాలుంటే అది నచ్చిన మాత్రం వేరు మాట అయితే ఓ బాబు మమ్మల్ని బిడ్డలు నాయన పొడుగు ఊతమని నోట్ల నోరు వేసి ఓ బాబు నీ బిడ్డల వచ్చినవరు నాయన ప్రాణము ఓతంటే ఏ బిడ్డ బాబు ఆడికి రాలేదా ఆడి పిల్లలను నాయన మమ్మల్ని ఎవరి చేతులు పెట్టి పోటీరా నీ కొడుకు చేతులు పెట్టిడవా నీ కోడళ్ళ చేతులు పెట్టి పోటీవా ఉని కొడుక నరసింహుడు నా బాకి తీరు తండ్రి అవ్వ ఉంటందరు కొడుక అవ్వనే మల్లవ్వా పైలు కొడుకు ఎంత కోపం వచ్చినా ఒక్క మాట మాటనకు కొడుకు వచ్చి కొడక ఒక్క మాట అంటే నా ఫోటో కాడికి వచ్చి అయ్యా పెంటయ్యా నువ్వు వినక్క నీ కొడుకులు నన్ను తిడతాను నాయన ఎడతది కొడుకు కోడల్లారా నా కోడలా రేణుగా నా కోడలా రజితవ్వా మీ అవ్వలేవు ఎక్కువ రాలేదు మీ అత్తేవు తక్కువ రాలేదు ఎన్ని రోజులకున్న మీ అత్త ఇక పువ్వులు కాదు ఇక జాగల్ని కాదు ఎన్ని రోజులకున్న బుక్కెడు పువ్వులు మీ అత్త మీరు వాళ్ళకు బుక్కేడేసో అవ్వలే దాదుండ్రి ఇద్దరు కోడల్లారా గాడి వీళ్ళకైనా అవ్వగారిల్లంటే దేవుడి గుడి నా ఇద్దరి బిడ్డలు ఎప్పుడన్నా మాకు బాబు లేకున్నా మాకు ఉన్నది మాకిద్దరు అన్నదమ్ములలో మేము ఒక్కని దాచుకున్నాం మాకిద్దరు వదిలే పడదల్లారి ఎప్పుడన్నా నా బిడ్డలు నీళ్ళ కట్టావు నా బిడ్డలు వచ్చిన నాడు బిడ్డలు వచ్చిన నాడు చీర పెట్టాకున్నా కాళ్ళకు నీళ్ళు కట్టవడగాలేరా సుఖాడగాలేరా నేను పోతా ఉన్నా ఇలా భార్యని పిలుచుకొని ఓ భార్య మల్లవ్వ నీకు నాకు రుణం ఒడిచిపోతుంది మల్లవ్వ నేనున్న నాడే బాబు సారనుడికిత్తేనా తెరవు బుక్క నేను కట్టవో నిట్టులో కలవిళ్ళు వచ్చినవు రేపు పొద్దుగారు ఈ చుట్టారు ఎక్కడో నువ్వు అక్కడ వేయినాకనే ఎక్కడో పల్లె పట్టుకొని చిన్న పిల్లల కోడలింటి ముందట నువ్వు చిన్న పిల్లల రీతు పల్లె పట్టుకొని ఏ కోడలింటి ముందర పోయి కోడల్లారా నాకు బుక్కెరేమని నువ్వు పల్లెము సాపుతేమో ఏ కొడుకు దగ్గర నీతో కొడుకు దగ్గర నీతో కోడలు బుక్కెర పెట్టు నేను చూడారా
మనవరాళ్ళు మనవరాళ్ళు వీరెందరూ రాకుండా ఈ తాత చచ్చినాడు ఒక్క రోజు రారి బిడ్డ ఒక్క రోజు వచ్చి ఇద్దరు బిడ్డలు రేపు పొద్దుగాల ఓవంగా అమ్మ దగ్గరికి వచ్చి అవ్వ మేము పోతాను అంటే అవ్వకు ఊరిపో అవ్వ దేవునవుతూ ఓ బిడ్డలారా మీ అమ్మని తీసుకుపోయి మీరు అన్నదమ్మల కాళ్ళ మీద వేసి మా అమ్మ పొయ్యిల వంటలు బిడ్డలారా ఏ మహిళల కాళ్ళ మీద ఏ మరుదళ్ళ కాళ్ళ మీద వేసి మామ పైన వంటలు బిడ్డలా బిడ్డ అమ్మ పైలం బిడ్డు నన్ను దాదేనట్టు అవను దాదాలేరా నేను ఓటా ఉన్నా దీనికి 11 రోజుల బట్టి ఆ బిడ్డలు అవ్వో అంటే నాయనో నాయన అంటే ఆ బిడ్డలకు నాయన కనబడతాడు ఇప్పుడు నా ప్రాణం పోతే నాకు ఎవరుంటే వాంటాగా తల్లు కొడుతానే చూసినవా గానాలు అవో కొడుకు వరాల రాజును తీసుకొని కచ్చిరి కాంచని దబ ఇంటికి వచ్చిండు భర్త ఆ తల్లిదోడు ముచ్చాల వల్ల బిడ్డలు ముంగడేసుకొని ఎప్పుడు ఏడుతాను అవో ఎర్రవట్టవతిని కత్తిరికాడున్న పౌడప్పుడు అనుకున్నాడు నా భార్య వచ్చి మంచి కాదు నా భార్య పుట్టేలో ఉన్నది కత్తిరి బదిపెట్టి వడల పల్ల వస్తాడు ఒకప్పుడే పిల్లగాడు పల్లెళ్ళకి వెళ్ళి వరాలు రాదస్తే కొడుకుని వెంబడి పెట్టుకున్నాడు కొడుక వరాలు రాదు ఇచ్చి ఎన్న తిరిగి పడి పోతు మళ్ళీ నేను కత్తిరికాడికి వస్తానని కొడుకుని వెంబడి పెట్టుకుని రాదు పౌడంపు రాదు భార్య కన్నా చూసిండు పౌడంపురాలు భార్య దగ్గరికి వచ్చిండు బాబా ముచ్చాల బిడ్డలు ముగ్గటేసుకొని ఎడతాను బామా నేను కత్తిరికాడు బామా మంచిగానే ఉన్నావు బామా ఈ గంటలు నిలిచే పోతాను నీకు ఈ గంటలు నిలిచే పోతానే బామా